నన్ను వదిలేయండి సార్. నేను ఆ టైప్ కాదు సార్, నేను మగోడిని సార్. వదిలేయండి సార్. అయ్యో బాగా అయ్యా కాపాడండి, ఎవరైనా కాపాడండి తల్లే. అయ్యో ఏంటి లోపల గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది కానీ గర్ల్ ఫ్రెండ్ కాదు. ఏంటి చందు సారా? తప్పకుండా నేను చేసి పెడతాను, తప్పకుండా. ఏ దేవదాస్, త్వరగా రావయ్యా, నాకు మూడు పోతే ఎవరు కాకపోతుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోండి, ఆఫీసులో కాదు, ఓకేనా? ఎలాంటివి సార్? చూడమ్మా చందు, ఇది తప్పు అని నేను అనడం లేదు. వాళ్ళంతా చిన్నపిల్లలయ్యా. చిన్నపిల్లల అంటే నేను పెద్దవాడిని, నా మీదకి రమ్మని కాదు. మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం అవట్లేదు సార్. నేను మాట్లాడుతున్నది నువ్వు ముద్రతో ముంచెత్తిన దేవదాసు గురించి, నీ పెదాల మీద ఉన్న లిప్స్టిక్ గురించి. లిప్స్టికా? సార్ నేను ముద్దులతో ముంచేయడం ఏంటి సార్? నేను ఆ టైం కాదు సార్. దగ్గరకు వస్తే అరుస్తా. వద్దు సార్, వద్దు సార్. రేపటి నుండి చూస్తారుగా, రేపటితో మీ సగం పని అయిపోతుంది. సార్ ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది సార్. ఏమిటది? ఎవరో నా మీద కావాలనే ప్లాన్ చేసినట్టున్నారు సార్. అవునా బంగారం? ఏంటలా చూస్తున్నావు? మీరు ఇలాగేగా పిలుచుకుంటారు సార్. మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. నేనైతే జస్ట్ మాట్లాడుతున్నా అంతే, మీరైతే ఏకంగా చేసేస్తున్నారుగా. దేవుడా, నిన్నేమో లేడీస్ టాయిలెట్, ఇవ్వాలేమో దేవదాసుతో ముద్దులాభిషేకం. చూడండి, ఇలాంటివి ఎవరు లేని చోట చూసి చేసుకోవటం బెటర్. నౌ యు కెన్ గో. సార్ వెంటనే నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రేపు ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా? సార్ సార్ వెళ్ళిపోతాను సార్. వెళ్ళు 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 వెళ్ళు. సురాంగిని, అదిగా మన చాందిని. అబ్బా, నా కోసమే పుట్టినట్టున్నాడు దొంగ. అబ్బా ఎంత బాగున్నాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు చేసి చెప్తున్నావేంటి? అంతేలే, కొంతమంది జాబ్ రాగానే ఫ్రెండ్స్ కూడా మర్చిపోతారు. నువ్వు కూడా అంతేగా. ఎవరా మీకు ఫ్రెండ్? ఏం మాట్లాడుతున్నావు తెలివి లేకుండా? ఎవరు మీరు ఇంతకి? గుర్తొచ్చామా? ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టకు, ముందే ముందే చిరాకు. నాకు అర్థమైందా? చేతిరా నాటకాలు తప్పకు, అర్థమైందా? ఇదిగో ముందే నాకు కితకితలు ఇష్టం వచ్చినట్టు చేయబెట్టుకు, అర్థమైందా? ఎవరా మీరు? దండం పెడతాను నీకు. ఎవరా మీరు ఇంతకి? ఫ్రెండ్ చెప్పేది అర్థం చేసుకోండి. చందు 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 వీళ్ళందరూ తీసుకున్న క్యాబిన్ లో వెళ్దాం పద. చందు, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సార్ వీళ్ళు ఎవరో నాకు నిజంగా తెలియదు సార్. చీ అబ్బా దొంగ, అచ్చు అబ్బాయిలో బలి నటిస్తున్నావు చందు. నేను నటించడం ఏంటి? నిజంగా నేను అబ్బాయినే. తోటకూర కట్టేం కాదు. టచ్ చేయదని చెప్తున్నానా? సార్ నిజంగా వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. జాబ్ వచ్చాక అన్ని మర్చిపోయావా నువ్వు? కలిసి చేతులతో తినిపించుకున్న కంచాన్ని, కాలు మీద వేసుకుని పడుకున్న మంచాన్ని అన్ని మర్చిపోయావా? కలిసి చూసిన సినిమాని, చేసిన షికార్లు అన్ని మర్చిపోతావరా గలీజుడా నువ్వు. దొంగ. వద్దు, మీరు ఫీల్ అవ్వద్దు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. చందును మాతో సినిమాకి పంపించండి. దాన్నే ఉంది, వస్తాడు. ఎక్కడికి సార్ వెళ్ళేది? వెళ్తే వస్తానా సార్? సార్ ఇదంతా నా మీద ఎవరో కావాలనే ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్. నన్ను అర్థం చేసుకోండి. చందు చూడమ్మా, పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదమ్మా. నేనొకడు ఏం మాట్లాడతాడు? ఏమ్మా, మీరంతా వచ్చింది చందు కోసమేగా? ఇక్కడి రాకముందు వరకు చందు కోసమే వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక అక్కడే ఆగిపో. మీరు వచ్చింది చందు కోసమే, చందు కోసమే, చందు కోసమే. అక్కడే ఫిక్స్ అయిపోండి. చూడండి అమ్మా, చందుని ఈవినింగ్ పంపిస్తాను కదా. లేదు, మేము మ్యాట్నియే చూడాలి. ఇప్పుడు ఆఫీస్ లో వర్క్ ఉంది, పశువుకి అయితే పంపిస్తా. అబ్బా, ఆ కళ్ళతోనే కైపెక్కిస్తున్నాడు కదే. అలా అనకే.